ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని రాజకీయాలు హీట్ ఎక్కాయనే చెప్పుకోవాలి. ఓ పక్క రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించి గెజెట్ విడుదలై మొత్తం అందరూ కూడా సంబరాలు చేసుకుంటుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం మావిగన్ చుట్టూనే తిరుగుతుంది. దానికి మొత్తానికి సంబంధించి ఒక రాజకీయ రగడ నెలకొందని చెప్పుకోవాలి. అయితే గెజెట్ విడుదలై రాష్ట్రం మొత్తం యొక్క రాజధాని అమరావతి అనే విషయంలో అందరూ ఆనందంగా ఉంటే వాటి నుంచి ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మైలేజ్ వస్తుందో దాని నుంచి డైవర్ట్ చేయడానికే ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ అంటూ ఈ విధంగా వాళ్ళ క్యాడర్ మొత్తాన్ని జనాల మీద కుసిగొల్పాడని చెప్పేసి ఒక పక్క కూటమి ప్రభుత్వ నాయకులు, కూటమి ప్రభుత్వ మంత్రులు మాట్లాడుతున్నారు. మరో పక్క వైఎస్ఆర్సీపీ ఏమో జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన అత్యంత అద్భుతంగా ఉంది, దాన్ని ప్రజల్లోకి చర్చకు వెళ్ళనివ్వకుండానే ఈ విధమైనటువంటి అంటే ఇప్పుడు ప్రముఖ మీడియా ఛానల్ ద్వారా వీటన్నిటిని అడ్డు పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంది. మరి మొత్తానికి ఈ రెండు అంశాల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి ఈ రాజధాని వాదన మాత్రం కూటమి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరేమో రాజధాని అమరావతిగా స్వీకరించారు. గెజెట్ విడుదలైపోయింది, కార్యక్రమం మొత్తం ముగిసిపోయింది. ఇంకా ఎవరు అనుకున్నది మార్చలేరు. ఇంకా వైఎస్ఆర్సీపీ మాత్రం మావిగన్ గురించి ప్రజల్లో చర్చ పెడదామని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళేమో అమరావతి అంటూ మేమేదో మహిళల్ని కించపరచామంటూ మీడియా ఛానల్ అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నాం వీళ్ళు అంటున్నారు. వాళ్ళేమో మీ మావిగన్ పట్టించుకున్న వాళ్ళు లేరని వీళ్ళు అంటున్నారు. ఎవరి వాదనకు సంబంధించి మీరేమంటారు? ఇప్పుడు 1వ తారీఖు నాడు లోక్సభలో, 2వ తారీఖు నాడు రాజ్యసభలో నిన్న రాష్ట్రపతి గారి ఆమోదం పొందింది. లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ దానికి ఆమోద ముద్ర వేశారు. కొంతమంది అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి, ఆయన గొప్పతనం గురించి కూడా మాట్లాడారు. ఇక్కడ మనం ముఖ్యంగా నిన్న రాష్ట్రపతి గారి ఆమోద ముద్ర పొందిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు చెబుదాం మొట్టమొదటిగా. ఎందుకంటే మనం కూడా ఆ ప్రాంతవాసులే కాబట్టి మనకంటూ భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాజధాని కోసం ఇంత రగడ జరగకపోయినా ప్రత్యేక రాష్ట్రంగా మన రాష్ట్రం గుర్తింపు తెచ్చుకున్నా మొత్తానికి మనకంటూ కేంద్రం ఆమోద ముద్రతోటి, ఎప్పుడైనా కేంద్రం రాజధానిని కేంద్రమే ప్రకటించాలి. ఆమోద ముద్ర తెలపడంతో పాటు చట్టబద్ధత కూడా ఏర్పాటు చేసినందుకు దీనికి కారకులైన నిన్న ఏదైతే సంతకం పెట్టి విడుదల చేశారో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, దీనికి తన భుజస్కంధాలపై వేసుకొని అన్నీ తానే నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, దీన్ని ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీ గారికి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేద్దాం. నిజంగానే మనకు తెలిసినంత వరకు భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది ఏ రాష్ట్రానికి రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే రాజధాని మీద ఇంత రగడనేది ఎక్కడా జరగకూడదు. రాష్ట్రాలు ఇది మేము అనుకుంటున్నామని, లేదంటే అప్పుడు ముఖ్య పట్టణాలనే రాజధానులుగా ప్రకటిస్తూ ముందుకెళ్ళిన క్రమం మనం చూస్తూనే ఉన్నాం. కారణం ఏంటంటే ఆ రోజు భారతదేశం ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అక్కడ అప్పటికి ప్రభుత్వ భవనాలు ఉంటాయి కాబట్టి, బ్రిటిష్ కాలం నాటి నుంచి మనకు వచ్చినాయి కాబట్టి ఆ భవనాల్లో పరిపాలన చేసుకోవడానికి వీలుగా అంతకుముందే రాష్ట్రాలు అంటే స్వతంత్రం రాకముందే రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి, ఆ రాష్ట్రాలకి ముఖ్య నగరాలు కూడా ఉన్నాయి కాబట్టి, అందుట్లో శాసనసభలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏర్పాటు చేశారు కాబట్టి అది కొనసాగించుకుంటూ వచ్చారు. తర్వాత విడిపోయిన రాష్ట్రాలకి నగరాలలో ఏదైతే ఎక్కడైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటాయో అట్లా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మనకి అమరావతి అని చెప్పి మొట్టమొదట ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తించేసి ఈ ప్రాంతాన్ని ప్రకటించాడో దానికి ఆ రోజు బలమైన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం తెలిపాడు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పని ఆ ప్రాంత రైతులు 29 గ్రామాల వాళ్ళు ముందుకొచ్చి ఎలాంటి ఘర్షణ లేకుండా, రెండో మాట లేకుండా ప్రభుత్వానికి భూములు ఇచ్చి ఒక మన రాజధాని ఇది అని చెప్పుకోవడానికి అవకాశం కలుగజేశారు. ఇంతటి త్యాగాలకి కారకులైనటువంటి ముఖ్యంగా రైతులకి, 29 గ్రామాల ప్రజలకి కూడా మనం ప్రత్యేకమైనగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. వాళ్ళు త్యాగం చేశారు. నిస్సందేహంగా ఎవరెన్ని మాటలు మాట్లాడుకున్నా వాళ్ళు త్యాగం చేశారు. ₹1 డబ్బులు తీసుకోలేదు వాళ్ళు. ఎప్పుడో రాష్ట్ర రాజధాని ఏర్పడి అభివృద్ధి చెందిన తర్వాత వాళ్ళు ఫలాలు అందుతాయి. సరే, ఈలోపు కొంతమంది ఏదైనా అవకాశం కొద్దీ అమ్ముకున్నారు, అది వేరే విషయం. అప్పటిదాకా అయినా సరే మా ప్రాంతంలో రాజధాని వచ్చిందనే సంతోషంతో రాష్ట్ర ప్రజలకి రాజధాని ఏర్పడే దాంట్లో మా భాగస్వాములుగా ఉందని చెప్పుకోవడానికి, భవిష్యత్తులో ఫలానా వాళ్ళు ఇచ్చారని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఇచ్చారు. మరి ఈరోజు చట్టబద్ధత ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాలు ఇతను చేసిన విధ్వంసానికి, న్యాయస్థానాల్లో ఇతను చేసినటువంటి కార్యక్రమాలకి ఈరోజు అన్నిటికీ చెక్ పెడుతూ చట్టబద్ధత ఎలాంటి భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం చట్టబద్ధత కోసం ఏర్పాటైంది. చట్టబద్ధత కూడా వచ్చేసింది ఈరోజు. ఈ చట్టబద్ధత వచ్చిన రోజే మీరు కావాలంటే చూడండి, ఈ చర్చలు జరుగుతున్నప్పుడే మావిగన్ అనేది బయటికి తీసుకొచ్చాడు.
అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. న్యాయస్థానంలో వేసిన దాన్ని మళ్ళీ అతనే ఎన్నిక తీసుకున్నాడు. హైకోర్టు తీర్పు ఇచ్చింది మార్చి 3వ తారీఖు 2022 సంవత్సరం. ఏకైక రాజధాని అమరావతి అని చెప్పని మార్చలేని వ్యక్తి కాబట్టే 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేకపోయాడు. అట్లానే ఉన్నాడు, అక్కడే పరిపాలన చేశాడు. ఈరోజు మావిగన్ అనే అంశాన్ని ఎందుకు బయట తీసుకొచ్చాడు? మీరు ప్రారంభంలో చెప్పినట్టు దీన్ని డైవర్ట్ చేయడం కోసం చెప్పాడు. చెబితే దానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి శ్రేణులు, ప్రజలు ఎగబడిపోయారు జగన్మోహన్ రెడ్డి మీద మావిగన్ పదం అన్నందుకు. అతనికి కావాల్సింది కూడా అదే. అతని ట్రాప్లో కూటమి శ్రేణులు పడ్డాయి, అందులో అనుమానమే లేదు. ఈ రాజధాని చట్టబద్ధ ఏర్పడిన సంబరాల గురించి మాట్లాడుకోవాలా, వచ్చిన దాని గురించి మాట్లాడుకోవాలా, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు మా కళ్ళి ఉన్నాయని చెప్పి మాట్లాడుకోవాలా, అంతేగాని జగన్మోహన్ రెడ్డి అన్న మావిగన్న గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారంటే అతను అనుకున్నది సాధించాడు. పూర్తిగా చర్చని పక్కదారి పట్టించడంలో సక్సెస్ విజయవంతం అయ్యాడు కదా. ఇది సేమ్ టైం ట్రోల్ కూడా అయ్యాడు కదండి అసలుకి. అది మనం అనుకుంటున్నాం శ్రేణులు ఆనందపడిపోతున్నారు. మేమేదో తిట్టాము అతన్ని, అదన్నాం ఇదన్నాం అని చెప్పి. అతనికి కావాల్సింది ఏంటి? ఇక్కడ ఈ అంశం మరుగున పడిపోయి అదే ఆ సంబరాలు చేసుకుంటూ ఇదే శాసనసభ్యులు ప్రతి నియోజకవర్గంలో దాదాపు మేజర్ గ్రామాల్లో లేదా మండల హెడ్ క్వార్టర్స్లోనో శ్రేణులతో సమాయత్తమై వాళ్ళని సమావేశపరిచి ఇదిగో ప్రజలను కూడా మమేకం చేసి దాంట్లో మనకి రాజధాని ఇలా ఏర్పడింది, మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం మన నియోజకవర్గం నుంచి, మీ అందరూ ఆమోదంతో అని చెప్పి వాళ్ళ భాగస్వాములు చేసి ఎట్లా వచ్చింది వివరంగా చెప్తే ఎన్ని బాధలు పడ్డారు, రైతులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్ని యుద్ధాలు చేశారు వాళ్ళు, 1631 రోజు జగన్మోహన్ రెడ్డి మీద ఏ విధంగా పోరాడారు, ఎంతమంది ప్రాణత్యాగం జరిగింది అక్కడ, ఇవన్నీ కూడా విడమర్చి చెప్పుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది కదా. అది లేకుండా పోయింది కదా. ఇప్పుడు అదంతా పక్కదారు పట్టింది కదా. దీని గురించే మాట్లాడుకుంటా ఉన్నారు కదా. అలాగే గతంలో నెయ్యికి సంబంధించి విషయంలో కూడా పీక్ స్టేజ్లోకి వెళ్ళిన సందర్భంలో అమ్మడి రాంబాబు చేత మాట్లాడించాడు. సందర్భం లేకుండా అమ్మడి రాంబాబు మీద దీనికి పోయింది. అంటే అతను 100కి 500% పక్కా రాజకీయ నాయకుడిగా రాజకీయం చేస్తున్నాడు. ఇది గమనించుకోవట్లేదు ఎవరు కూడా. పర్ఫెక్ట్ రాజకీయం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రజలతోటి ప్రజల మనసు గెలిచి అతను అధికారంలో రాలేడు. ఎందుకంటే అతను చేసిన పనులు అలాంటి. భవిష్యత్తులో ఏమేమి చెప్తాడు? ఇప్పుడు రాజధాని వస్తుంది, పోలవరం పూర్తయిపోతుంది, సంక్షేమ పథకాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరి ఇంకా దేని గురించి మాట్లాడతాడు అతను? పోనీ అతను గతంలో ఏమైనా చేసి ఉంటే చెప్పుకోవడానికి ఏమీ లేవు. మరి ఏం మాట్లాడి వస్తాడు? మళ్ళీ ప్రజలు మనల్ని ఎలా పొందుతాడు? ఇలా ప్రజల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి వీళ్ళు తన్నుకుంటే దానిలోంచి మళ్ళీ అధికారం రావాలని ప్రయత్నం చేస్తాడు అతను. అందుకని అతను పర్ఫెక్ట్ రాజకీయం చేసుకుంటున్నాడు. దానికి ఎక్కడికక్కడ అడ్డుకట్టకేసే విధంగా మళ్ళీ అతను ఈ విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంది. అది కరెక్ట్గా వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు కాబట్టి అతను ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ప్రభుత్వ పెద్దలు వెనక ముందు ఆడుతున్నారు, అతను మాత్రం విర్రవీగిపోయి మాట్లాడుతున్నాడు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఏం చేస్తున్నారు వీళ్ళు? జగన్మోహన్ రెడ్డిని చూసి వీళ్ళు భయపడుతున్నారు అనే స్థాయికి ఈరోజు ఆలోచించుకునే స్థాయికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యల పట్ల అతనికి డ్యామేజ్ అవుతుంది, అతనికి రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోతుందని చెప్పేసి ఇవన్నీ గమనించట్లేదంటే, లేకపోతే అందుకనే కూటమి ప్రభుత్వం అతను ఆ విధంగా చేసుకుంటున్నాడు, దానివల్ల అతనికే డ్యామేజ్ అని చెప్పేసి వదిలేస్తుందని ఒక భావన అండి. డ్యామేజీ అనేది కొన్ని కార్యక్రమాల్లో అతనికి ఎదురవుతున్నమాట వాస్తవమే. కానీ అతని విధంగా మాట్లాడుతున్న తర్వాత అతను చూసి భయపడుతున్నారు, వీళ్ళు అసమర్థులు, వీళ్ళకి అధికారం ఇచ్చి కూడా ఉపయోగం లేదు, అతను చేసిన అరాచకాలకి అవినీతికి శిక్షలు పడాలి కదా అన్న ఉద్దేశంతో మనం అధికారంలో ఇచ్చాము, అతను ఈ విధంగా రోడ్డు మీద తిరగనీయడానికి కాదని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కావట్లేదు, వాళ్ళు అలానే తిరుగుతూ ఉన్నారు, ప్రజలకు న్యాయం జరగట్లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దీని మీద తృప్తిగా లేరు. అతను మాట్లాడే దాని మీద ఒక మొట్టమొదటి రోజు వీడికేంటి పిచ్చాడు ఇట్లనే మాట్లాడుతున్నాడు అనుకున్నారు. తర్వాత ఇది ఈ కూటమి ప్రభుత్వం అసమర్థత అనుకుంటున్నారు, అతని మీద చర్యలు తీసుకోకపోవటం. అంటే ఆ స్థాయిగా ఆలోచించిన తర్వాత శ్రేణులు డేలా పడిపోతాయి. శ్రేణులు యుద్ధ రంగంలో కనుక కరెక్ట్గా నిలబడి అందరిని తీసుకొచ్చి ఓట్లు వేయించకపోతే ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన ప్రతిసారి రాష్ట్రం నష్టపోయింది. ఇది గమనించుకోండి. ఎంతో వెనక్కి వెళ్ళిపోతూ ఉండదు. కాబట్టి ప్రజలు అది కోరుకోవట్లేదు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తారు నేను చెప్పట్లా, అతను బలపడుతున్నాడని కూడా నేను చెప్పట్లా. వీళ్ళ మీద కోపం పెరుగుతుంది, ప్రేమ నుంచి కోపానికి వస్తున్నారు. అభివృద్ధి మిగతా విషయాలు పర్లేదు, కానీ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు చర్యలు తీసుకునే విషయంలో మాత్రం వెనకబడ్డదండి ప్రభుత్వం. నిస్సందేహంగా కొన్ని సమస్యలు కూడా అట్టాన్ని గాలికి వదిలేస్తున్నారు, దానికి పరిష్కార మార్గాలు కనపట్ల, ఆ ఇబ్బందులు పడతానే ఉన్నారు. దాన్ని సరిచేయాలని చెప్పని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా ఎక్కువ సమయమే, 21 నెల 26 రోజులు ఈ రోజుకి. మరి
ప్రజలు కోరుకొని ఎందుకు అధికారం ఇచ్చారనే ఆలోచన ముందుగా ప్రభుత్వ పెద్దలకు రావాలి. ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అంటే పక్కన ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పరు. ఐఏఎస్ ఆఫీసర్లు అయితే అంతా పొగుడుతాం, బాగా ఉంది పొగుడుతారు. వాళ్ళుగా చెప్పాల్సింది ప్రజలు చెప్పాలి, కార్యకర్తలు చెప్పాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి. శాసనసభ్యులు ఎంతమంది వాళ్ళతో మమేకం అయిపోతున్నారు. మరి ఆయనే ఇసుక్కుంటున్నాడు కదా, శాసనసభ్యులు పనితీరు బాగలేదని చెప్పని బహిరంగంగా చెబుతున్నాడు కదా. అంటే ఆయన బహిరంగంగా చెబుతున్నాడు అంటే వాళ్ళ మీద అసమ్మతి ఉంది, వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారని ఆయన అంగీకరించినట్టే కదా. దాని తగ్గట్టు వాళ్ళకు కూడా వార్నింగ్ వేస్తున్నారు, మార్చుకోమని చూస్తున్నాడు. ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్నిసార్లు నానా పులి సామెత అయితే ప్రజలకు అది తెలియదా. మొట్టమొదటి హెచ్చరిక చేశారు, రెండోసారి హెచ్చరిక చేశారు, 20 సార్లు హెచ్చరిక చేస్తే ఏమనుకుంటారు. చర్యలు తీసుకోకుండా హెచ్చరికలతో పరిమితం అయిపోతున్నారు. చర్యలు తీసుకోలేరని భావిస్తారు కదా. ఆ ప్రమాదం రాకూడదు కదా, దాన్ని సరి చేసుకోమని చెప్తున్నాను నేను. అంటే నేను చెప్తే వాళ్ళు వింటారని కాదు, ఈ వీడియో చూస్తారని కూడా నేను భావించట్లేదు. నా బాధ ప్రజల బాధ, ప్రజలు ఏమనుకుంటున్నారో నేను వ్యక్తం చేయటం కోసమే నేను మాట్లాడుతున్నాను. ఆ ప్రజలు నేను కూడా ఒకను కాబట్టి, నా భావన కూడా అదే కాబట్టి మంచి అందుకే చెప్తున్నాను, ఈ మంచిని చెప్పుకోండి, దుష్ట శిక్షణ చేయండి. ఆ విధంగా శాసనసభ్యులను వీళ్ళని ప్రజల మధ్యకి వెళ్ళేసి ఏం జరుగుతుందో వివరించి చెప్పే పరిస్థితి తీసుకురండి. అప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటారు. నిజంగానే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలు ఇస్తున్నందువల్ల ఈ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నాం, నిదానంగా మేము చేస్తున్నాం, ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది, ఇన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, రేపు మనకి ఆదాయం ఒక 5 సంవత్సరం నుంచి పెరగవచ్చు. ఆ పెరిగిన దాంట్లో ఈ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాం. ముందుగా మౌలిక వస్తువుల వరకే చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నాం, అవకాశం ఇవ్వండి, ఇది ఒక రోజుతో అయిపోయేది కాదు అని చెప్పని ప్రజలకు నచ్చజెప్పుకోవాల్సిన బాధ్యత ఎడదే కదా. సో ప్రజాప్రతినిధులైన వాళ్ళు ప్రజలతో సమన్వయం చేసుకుంటూ ప్రతి విషయం వాళ్ళకి తీసుకెళ్ళాలంటారు. అంతే కదా, ఏదైనా కూడా మంచైనా చెడైనా వాళ్ళు కదా న్యాయం. ఏం జరుగుతుంది, వాళ్ళు వెళ్తారు, వెళ్ళినప్పుడు కోపడతారు, మాకు మంచినీళ్ళు రావట్లేదనో, కరెంటు సమస్య, సాగునీరు రావట్లేదనో, విద్యుత్ ఇబ్బందులు ఉన్నాయనో, రహదారులు ఇవ్వనో, ఎరువులు అందట్లేదనో వాళ్ళు కదా చెప్పేది. అవును కదా, వాళ్ళు విక్టిమ్స్ ఏదైనా వాళ్ళు కదా. ఎందుకు రావట్లేదు, ఎందుకు ఆగిపోతున్నాయి, ఇవి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది ప్రజాప్రతినిధి. ఏం చేస్తున్నాడు, ఇవి కనుక సరి చేసుకుంటూ రాజకీయం చేయడం మొదలు పెడితే అతనికి రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా రాజకీయం చేయండి. రాజకీయం చేయమంటే మీదకెళ్ళి కొట్టమైనా తిట్టమైనా కాదు, మీరేం చేస్తున్నారో చెప్పుకోండి. 5 సంవత్సరాల వాళ్ళ అరాచకానికి శిక్షలు వేయించండి. మీరు మాట్లాడొద్దు, మాట్లాడే పొజిషన్ నుంచి మేము చెబుతున్నాం చేయమనే పొజిషన్లోకి వచ్చి ఉండాలి. మీరు పనులు మాత్రమే చేయండి. మీ పనితనమే రేపు పొద్దున ఎన్నికల గీటురాయి కావాలి. ఆ విధంగా ముందుకెళ్తే మంచిదని అయితే నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.